ఓఫీర్ గారికి ఏ కష్టం లేదని అనుకుంటారు, కానీ నేను మోసే సిలువను మీరు మోయలేరు. నేను మోసే సిలువ మీరు మోస్తే ఒక 48 గంటల లోపల చచ్చిపోతారు మీరు. అంత ప్రెషర్ ఉంది నా మీద, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, మెంటల్గా, స్పిరిచువల్ వార్ఫేర్లో ఫ్రంట్ లైన్లో ఉన్న నాకు ఎన్ని అగ్నిబాణాలు తగులుతుంటాయి నిరంతరం. మళ్ళీ నీట్గా మంచి మంచి సూట్లు వేసుకొని స్టేజ్ ఎక్కుతుంటే అందరూ అనుకుంటారు ఆయనకేం తక్కువ అండి అనుకుంటారు. నేను మీకు ఎందుకు చెప్తున్నా, మీ సానుభూతి కోసం కాదు, మిమ్మల్ని ఎన్కరేజ్ చేయడానికి. అరే మా అయ్యగారికి ఇంత పెద్ద సిలువ ఉంటే మరి నేనెందుకు డిప్రెషన్ కావాలని, మీరు ధైర్యం తెచ్చుకోవాలని అందుకు చెబుతున్నా. ఒక యవనస్తుడు వచ్చి నా దగ్గర ఏడుస్తున్నాడు, డాడీ నా బ్రతుకు బర్బాద్ అయిపోయింది డాడీ, ఏడుస్తున్నాడు, నా ఇల్లు కూలిపోయింది అంటే. ఏమైందా? ఇల్లు కూలిపోతే పైసలు ఇస్తా కట్టుకోరాదంటున్నా. అట్లా కాదు డాడీ, నా భార్య వెళ్ళిపోయింది, నా కాపురం కుప్ప కూలిపోయింది. ఏం లగాయించిన ఊరుకో, నాకు 2 సార్లు కూలిపోయింది అని చెప్పి. అవునా డాడీ, నీకు 2 సార్లు కూలిపోయిందా? అయితే నాకు ధైర్యం వచ్చింది డాడీ. అట్లా మీరు ధైర్యం తెచ్చుకోవాలని మీకు చెప్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్కసారి కూలిపోయినోడే ఉరి పెట్టుకుంటాను అంటుంటే 2 సార్లు కూలిపోయినాడు నేనేం చేయాలి? ఏం పర్వాలేదు, ఇల్లు బాగున్నా దేవుని సేవ చేయాలి, ఇల్లు కూలిపోయినా సువార్త ప్రకటించాలి. మన ఇల్లు బాగున్నా యేసయ్య రక్షకుడే, మన ఇల్లు కూలిపోయిన యేసయ్య రక్షకుడే. మన ఇంటి నిండా ధనరాశులున్నా యేసయ్య రక్షకుడే, మన అప్పుల పాలైన యేసయ్య రక్షకుడే. సర్వకాల సర్వావస్థల్లో యేసే రక్షకుడు. మరి ఎవని వలనను రక్షణ కలగదు. చచ్చిపోతాను, ఈ సువార్త చెబుతూ చచ్చిపోతా. దేవునికి స్తోత్రం కలుగును కాక. నువ్వు సువార్త చెప్పకుండా చేయడానికే దుష్టుడు నీ మీద డిప్రెషన్ పెడతాడు. వాని మీద నీ గెలుపు ఏంటంటే, ఈ బాధలన్నీ లేకపోవడం నీ గెలుపు కాదు, ఇవి ఉన్నా సరే నువ్వు సువార్త చెప్పగలగడమే నీ గెలుపు. దేవునికి స్తోత్రం కలుగునాక. నేను గెలిచేశానండి, సైతాన్ని గారిని గెలిచేశాను, పాతాళలోక శక్తులన్నిటిని గెలిచేశాను. ఎన్ని బాధలు పెట్టాలో అన్ని బాధలు పెట్టాడు వాడు నాకు. అయినా నేను మానకుండా సువార్త ప్రకటించాను. ఇది నాకు దేవుని ముందు అతిశయ కారణం, దేవుని ముందు నాకు బహుమానానికి కారణం.